అధ్యాయం 2. ఆలోచనా శక్తి, దాని చట్టాలు మరియు దాని డైనమిక్స్. ఆలోచన, ది ఆర్కిటెక్ట్ ఆఫ్ డెస్టినీ. మనస్సు నిరంతరం ఒక ఆలోచనపై నివసిస్తుంటే, ఒక గాడి ఏర్పడుతుంది. దానిలో ఆలోచన శక్తి స్వయంచాలకంగా నడుస్తుంది మరియు అలాంటి ఆలోచన అలవాటు మరణం నుండి బయటపడుతుంది మరియు అది అహంకారానికి చెందినది కాబట్టి, తదుపరి జీవితానికి తీసుకువెళుతుంది. ఆలోచన, ధోరణి మరియు సామర్థ్యం. ప్రతి ఆలోచన, అది గుర్తుంచుకోవాలి, దాని స్వంత మానసిక చిత్రం వచ్చింది. ఒక నిర్దిష్ట భౌతిక జీవితంలో ఏర్పడిన వివిధ మానసిక చిత్రాల సారాంశం మానసిక విమానంలో పని చేస్తోంది. ఇది తదుపరి భౌతిక జీవితానికి ఆధారం. ప్రతి జన్మలో ఒక కొత్త భౌతిక శరీరం ఏర్పడినట్లే, ప్రతి జన్మలోనూ కొత్త మనస్సు మరియు కొత్త బుద్ధి ఏర్పడతాయి. ఆలోచన మరియు విధి యొక్క వివరణాత్మక పనితీరును వివరించే చర్య అంత సులభం కాదు. ప్రతి కర్మ 2 రెట్లు ప్రభావం చూపుతుంది, ఒకటి వ్యక్తిగత మనస్సుపై మరియు మరొకటి ప్రపంచంపై. మనిషి తన భవిష్యత్ జీవిత పరిస్థితులను ఇతరులపై తన చర్యల ప్రభావంతో చేస్తాడు. ప్రతి చర్యకు ఒక గతం ఉంటుంది, అది దానికి దారి తీస్తుంది. ప్రతి చర్యకు ఒక ఉంటుంది, దాని నుండి వచ్చే భవిష్యత్తు. ఒక చర్య కోరికను సూచిస్తుంది, దానిని ప్రేరేపించింది మరియు దానిని రూపొందించిన ఆలోచన. ప్రతి ఆలోచన కారణాలు మరియు ప్రభావాల అంతులేని గొలుసులో ఒక లింక్. ప్రతి ప్రభావం ఒక కారణం అవుతుంది మరియు ప్రతి కారణం ఒక ప్రభావంగా ఉంటుంది. మరియు అంతులేని గొలుసులోని ప్రతి లింక్ 3 భాగాలు: కోరిక, ఆలోచన మరియు కార్యాచరణ నుండి వెల్డింగ్ చేయబడింది. కోరిక ఆలోచనను ప్రేరేపిస్తుంది. ఒక ఆలోచన ఒక చర్యగా మూర్తీభవిస్తుంది. చట్టం విధి యొక్క వెబ్ను ఏర్పరుస్తుంది. ఇతరుల ఆస్తులపై స్వార్థపూరిత కోరిక, వర్తమానంలో ఎప్పుడూ చురుగ్గా మోసం చేయకపోయినా, తరువాతి కాలంలో ఒక దొంగను చేస్తుంది. భూమి, జీవితం అయితే ద్వేషం మరియు ప్రతీకారం రహస్యంగా ప్రతిష్ఠించబడతాయి. దీని నుండి హంతకుడు పుట్టాడు. కాబట్టి మళ్ళీ, నిస్వార్థ ప్రేమ పంట పరోపకారి మరియు సాధువు వంటి దిగుబడులు. మరియు కరోనా యొక్క ప్రతి ఆలోచన అన్ని జీవులకు స్నేహితుడు అయిన వ్యక్తికి చెందిన సున్నితమైన మరియు దయనీయమైన స్వభావాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. వశిష్ఠ మహర్షి రాముడిని పురుషార్థం చేయమని, లేదా స్వయం కృషి యొక్క పరాక్రమాన్ని చూపించమని అడుగుతాడు. ప్రాణాంతకత్వానికి లొంగకండి, ఇది జడత్వం మరియు సోమరితనాన్ని ప్రేరేపిస్తుంది. ఆలోచన యొక్క గొప్ప శక్తులను గుర్తించండి. శ్రమ, సరైన ఆలోచన ద్వారా మీ కోసం గొప్ప విధిని ఏర్పరచుకోండి. ప్రారబ్ధం, గత జన్మ పురుషార్థం. మీరు ఒక చర్యను విత్తుతారు మరియు అలవాటును పొందుతారు. నాటిన అలవాటు పాత్రలో ఫలిస్తుంది. మీరు ఒక పాత్రను విత్తుతారు మరియు విధిని పొందుతారు. మనిషి తన విధికి తానే యజమాని. మీరు మీ ఆలోచన శక్తి ద్వారా మీ విధిని మీరే చేస్తారు. మీకు నచ్చితే దాన్ని రద్దు చేయవచ్చు. అన్ని సామర్థ్యాలు, శక్తులు మరియు శక్తులు మీలో దాగి ఉన్నాయి. వాటిని విప్పండి మరియు స్వేచ్ఛగా మరియు గొప్పగా అవ్వండి. ఆలోచనలు మీ ముఖాన్ని ఉలి చేస్తాయి. మీ ముఖం గ్రామోఫోన్ రికార్డ్ లేదా ప్లేట్ లాంటిది. మీరు ఏమనుకున్నారో అది ఒక్కసారిగా మీ ముఖంపై రాసి ఉంటుంది. ప్రతి దుర్మార్గపు ఆలోచన మీ ముఖంపై ఉన్న ఆలోచనలను వ్రాయడానికి ఉలి లేదా సూదిలా పనిచేస్తుంది. మీ ముఖాలు ద్వేషం, కోపం, కామం, అసూయ, ప్రతీకారం మొదలైన దుర్మార్గపు ఆలోచనల వల్ల ఏర్పడిన మచ్చలు మరియు గాయాలతో కప్పబడి ఉన్నాయి. మీ ముఖంపై ఉన్న మచ్చ యొక్క స్వభావం నుండి, మేము మీ మానసిక స్థితిని ఒకేసారి చదవగలము. మేము మీ మనస్సు యొక్క వ్యాధిని ఒకేసారి గుర్తించగలము. తన ఆలోచనలను దాచగలనని భావించేవాడు మొదటి నీటి డన్. అతని స్థానం ఉష్ట్రపక్షిలా ఉంది. వేటగాళ్లు వెంబడించినప్పుడు, ఇసుక కింద తల దాచుకుని, ఎవరికీ కనిపించనట్లు ఊహించుకుంటుంది. ముఖం అనేది మనస్సు యొక్క సూచిక. ముఖం అనేది మనస్సు యొక్క అచ్చు. ప్రతి ఆలోచన ముఖంలో గాడిని తెస్తుంది. ఒక దివ్య ఆలోచన ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చెడు ఆలోచన ముఖాన్ని చీకటి చేస్తుంది. దైవ చింతన కొనసాగింది. పాయింట్: ప్రకాశం లేదా హాలో పెంచండి. నిరంతరం చెడు ఆలోచనలు చీకటి ముద్రల లోతును పెంచుతాయి. అలాగే నీటిని తీసివేసేటప్పుడు బావి అంచుకు వ్యతిరేకంగా ఓడను కొట్టడం వల్ల ఓడ మరింత లోతుగా మరియు లోతుగా బోలుగా మారుతుంది. ముఖ కవళిక నిజంగా మనస్సు యొక్క అంతర్గత స్థితిని లేదా మనస్సు యొక్క నిజమైన విషయాలను ప్రచారం చేస్తుంది. ముఖం ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లాగా ఉంటుంది, అందులో మనసులో ఏమి జరుగుతుందో ప్రచారం చేస్తారు. మీ ఆలోచనలు, మనోభావాలు, మోడ్లు మరియు భావోద్వేగాలు ముఖంపై వారి బలమైన ముద్రలను ఉత్పత్తి చేస్తాయి. మీ ముఖంలో, మీరు మీ ఆలోచనలను దాచలేరు.
మీరు మీ ఆలోచనలను రహస్యంగా ఉంచుకున్నారని మీరు తప్పుగా అనుకోవచ్చు. కామం, దురాశ, అసూయ, కోపం, పగ, ద్వేషం మొదలైన ఆలోచనలు ఒక్కసారిగా మీ ముఖంపై లోతైన ముద్రలు వేస్తాయి. ముఖం నమ్మకమైన రికార్డర్ మరియు మీ మనస్సులో ఉన్న అన్ని ఆలోచనలను నమోదు చేయడానికి మరియు రికార్డ్ చేయడానికి సున్నితమైన రిజిస్టర్ చేసే ఉపకరణం. ముఖం ఒక నిర్దిష్ట సమయంలో మనస్సు యొక్క స్వభావాన్ని మరియు దానిలోని విషయాలను సూచించడానికి ఒక మెరుగుపెట్టిన అద్దం. ఆలోచనలు భౌతిక వ్యక్తీకరణల లక్షణం. ఈ భౌతిక శరీరం యొక్క సూక్ష్మ రూపం మనస్సు. భౌతిక శరీరం ఆలోచనల బాహ్య అభివ్యక్తి. కాబట్టి మనస్సు పని చేసినప్పుడు శరీరం కూడా పని చేస్తుంది. కరుకుగా కనిపించే వ్యక్తి సాధారణంగా ఇతరుల ప్రేమను మరియు దయను కోరలేడు. కాబట్టి కఠినమైన మనస్సు గల వ్యక్తి ఎవరి ప్రేమను మరియు దయను కోరలేడు. మనస్సు చాలా స్పష్టంగా ముఖంపై ప్రతిబింబిస్తుంది. తెలివితేటలు ఉన్న వ్యక్తి చాలా సులభంగా చదవగలడు. శరీరం మనస్సును అనుసరిస్తుంది. ఎత్తు నుండి పడిపోవాలని మనస్సు అనుకుంటే శరీరం వెంటనే సిద్ధమై బాహ్య సంకేతాలను చూపుతుంది. భయం, ఆందోళన, దుఃఖం, ఉల్లాసం, కోపం అన్నీ ముఖంపై రకరకాల ముద్రలు వేస్తాయి. మీ కళ్ళు మీ ఆలోచనలకు ద్రోహం చేస్తాయి. ఆత్మ యొక్క కిటికీలను సూచించే కళ్ళు మనస్సు యొక్క స్థితి మరియు స్థితిని తెలియజేస్తాయి. ద్రోహం, నిరాశ, చీకటి, ద్వేషం, ఉల్లాసం, శాంతి, సామరస్యం, ఆరోగ్యం, శక్తి, బలం మరియు అందం యొక్క సందేశాలు లేదా ఆలోచనలను ప్రసారం చేయడానికి కళ్ళలో టెలిగ్రాఫిక్ పరికరం ఉంది. ఇతరుల కళ్ళను చదివే అధ్యాపకులు మీకు ఉంటే మీరు చదవగలరు. ఒక్కసారి మనసు. మీరు ఎగువ ఆలోచన లేదా ఆధిపత్యాన్ని చదవవచ్చు. మీరు అతని ముఖంలో సంకేతాలను గుర్తించడంలో జాగ్రత్తగా ఉంటే ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. సంభాషణ మరియు ప్రవర్తన. దీనికి కొంచెం పట్టు, చతురత అవసరం. శిక్షణ, తెలివితేటలు మరియు అనుభవం. ప్రతికూల ఆలోచనలు జీవితానికి విషం. ఆందోళన ఆలోచనలు మరియు భయం యొక్క ఆలోచనలు మనలో భయంకరమైన శక్తులు. అవి జీవిత మూలాలను విషపూరితం చేస్తాయి మరియు సామరస్యాన్ని, నడుస్తున్న సామర్థ్యాన్ని, శక్తిని నాశనం చేస్తాయి. ఉల్లాసం, ఆనందం మరియు ధైర్యం యొక్క వ్యతిరేక ఆలోచనలు చికాకు కలిగించే బదులు నయం, ఉపశమనాన్ని కలిగిస్తాయి మరియు సామర్థ్యాన్ని అపారంగా పెంచుతాయి మరియు మానసిక శక్తులను గుణిస్తాయి. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండండి. చిరునవ్వు, నవ్వండి. మానసిక, శారీరక అసమతుల్యత. ఆలోచన శరీరంపై తన ప్రభావాన్ని చూపుతుంది. మనసులోని దుఃఖం శరీరాన్ని బలహీనపరుస్తుంది. శరీరం తన మలుపులో మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం మనస్సును ఆరోగ్యవంతం చేస్తుంది. శరీరానికి జబ్బు చేస్తే మనసు కూడా జబ్బు అవుతుంది. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. వేడి, కోపం యొక్క హింసాత్మక ఫిట్స్ మెదడు కణాలకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. విష రసాయన ఉత్పత్తులను రక్తంలోకి విసిరి, ఉత్పత్తి చేయండి. సాధారణ షాక్ మరియు నిరాశ మరియు స్రావాన్ని అణిచివేస్తుంది. అలిమెంటరీ కెనాల్లోని గ్యాస్ట్రిక్ రసం, పిత్తం మరియు ఇతర జీర్ణ రసాలు మీ శక్తిని హరించి అకాల వృద్ధాప్యాన్ని ప్రేరేపిస్తుంది మరియు జీవితాన్ని తగ్గించుకోండి. మీరు కోపంగా ఉన్నప్పుడు మనస్సు కలత చెందుతుంది. అదే విధంగా మనస్సు కలత చెందినప్పుడు శరీరం కూడా కలత చెందుతుంది. నాడీ వ్యవస్థ మొత్తం ఉద్రేకపడింది. మీరు ఉద్వేగానికి లోనవుతారు. ప్రేమ ద్వారా కోపాన్ని నియంత్రించుకోండి. కోపం అనేది ఒక శక్తివంతమైన శక్తి. ఇది ఆచరణాత్మకమైన వ్యవహారిక బుద్ధి ద్వారా నియంత్రించబడదు. కానీ స్వచ్ఛమైన కారణం, సాత్విక బుద్ధి లేదా విచార ద్వారా నియంత్రించబడుతుంది. ఆలోచన యొక్క సృజనాత్మక శక్తులు. ఆలోచన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఆలోచన వస్తువులను ఉనికిలోకి తెస్తుంది. ఆలోచనలు కోరికలను అభివృద్ధి చేస్తాయి మరియు కోరికలను ఉత్తేజపరుస్తాయి. కాబట్టి కోరికలు మరియు కోరికలను చంపే విరుద్ధమైన ఆలోచనలు కోరికలను సంతృప్తి పరచాలనే మునుపటి ఆలోచనను ప్రతిఘటిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి దీనితో ఆకట్టుకున్నప్పుడు విరుద్ధమైన ఆలోచన అతని కోరికలు మరియు కోరికలను నాశనం చేయడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తిని మీకు మంచి స్నేహితునిగా భావించండి మరియు అక్కడ విషయానికి వాస్తవంగా సృష్టించబడుతుంది. అతనిని మీ శత్రువుగా భావించండి. అప్పుడు మనస్సు ఆలోచనను వాస్తవికతగా మారుస్తుంది. మనస్సు యొక్క పనితీరును తెలుసుకొని అభ్యాసము ద్వారా దానిని నియంత్రించినవాడు నిజంగా సంతోషిస్తాడు. ఇలాంటి ఆలోచనలు ఒకరినొకరు ఆకర్షిస్తాయి. ఆలోచన ప్రపంచంలో కూడా ఇష్టం ఆకర్షిస్తుంది.
అనే గొప్ప చట్టం పనిచేస్తుంది. ఒకే విధమైన ఆలోచనలు ఉన్నవారు ఒక్కొక్కరి వైపు ఆకర్షితులవుతారు. ఇతర మాగ్జిమ్లు ఈ క్రింది విధంగా అమలు కావడానికి కారణం అదే. ఒకే ఈక పక్షులు కలిసి ఉంటాయి. ఒక వ్యక్తి అతను ఉంచే సంస్థ ద్వారా పిలుస్తారు. ఒక వైద్యుడు డాక్టర్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఒక కవికి మరో కవి పట్ల ఆకర్షణ ఉంటుంది. ఒక పాటకారుడు మరొక పాటను ప్రేమిస్తాడు. ఒక తత్వవేత్త మరొక తత్వవేత్తను ఇష్టపడతాడు. ఒక విచ్చలవిడి వాగబోండ్ని ఇష్టపడతాడు. మనసుకు డ్రాయింగ్ పవర్ వచ్చింది. మీ స్వంత ఆలోచనలు మరియు పంక్తులతో సమానమైన జీవిత శక్తులు, ఆలోచనలు, ప్రభావాలు మరియు పరిస్థితుల యొక్క కనిపించే మరియు కనిపించని రెండు వైపుల నుండి మీరు నిరంతరం మీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఆలోచనా రంగంలో ఒకే విధమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ఆకర్షిస్తారు. ఈ సార్వత్రిక చట్టం మనకు స్పృహలో ఉన్నా లేకపోయినా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మీకు నచ్చిన ఏ రకమైన ఆలోచననైనా మీతో తీసుకెళ్ళండి మరియు మీరు దానిని నిలుపుకున్నంత కాలం, మీరు భూమి లేదా సముద్రం మీద ఎలా సంచరించినా, మీరు ఎడతెగకుండా మిమ్మల్ని మీరు ఆకర్షిస్తారు. తెలిసి లేదా అనుకోకుండా, ఖచ్చితంగా మరియు మీ స్వంత ఆధిపత్య గుణానికి అనుగుణంగా ఉంటుంది. ఆలోచన యొక్క ఆలోచనలు మీ ప్రైవేట్ ఆస్తి మరియు మీరు వాటిని మీ అభిరుచికి అనుగుణంగా నియంత్రించవచ్చు. అలా చేయగల మీ సామర్థ్యాన్ని స్థిరంగా గుర్తించవచ్చు. మీరు ఆనందించే ఆలోచన క్రమాన్ని మరియు తత్ఫలితంగా మిమ్మల్ని ప్రభావితం చేసే క్రమాన్ని నిర్ణయించడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఆకర్షిస్తాయి మరియు పరిస్థితుల యొక్క విల్లో జీవులు కాదు. నిజానికి మీరు ఎంచుకుంటే తప్ప. స్పానిష్ ఫ్లూ మరియు ఆలోచనల అంటువ్యాధి మానసిక చర్యలు నిజమైన చర్యలు. ఆలోచనే నిజమైన చర్య. అది ఒక డైనమిక్ శక్తి. ఇది గుర్తుంచుకోవచ్చు. ఆలోచన చాలా అంటువ్యాధి కాదు, స్పానిష్ ఫ్లూ కంటే ఎక్కువ అంటువ్యాధి. మీలో ఉన్న సానుభూతితో కూడిన ఆలోచన మీరు ఎవరితో పరిచయమైన ఇతరులలో సానుభూతితో కూడిన ఆలోచనను పెంచుతుంది. కోపం యొక్క ఆలోచన కోపంగా ఉన్న వ్యక్తిని చుట్టుముట్టిన వారిలో ఇలాంటి కంపనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక మనిషి మెదడును వదిలి చాలా దూరంలో నివసించే ఇతరుల మెదడులోకి ప్రవేశించి వారిని ఉత్తేజపరుస్తుంది. మీలో ఉల్లాసమైన ఆలోచన ఇతరులలో ఆనందకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. ఉల్లాసంగా ఆడుతూ, ఆనందంతో నృత్యం చేస్తూ ఉల్లాసంగా ఉండే పిల్లల సమూహాన్ని చూసినప్పుడు మీరు ఆనందంతో మరియు గాఢమైన ఆనందంతో నిండిపోతారు. మనలో ఆనందం యొక్క ఆలోచన ఇతరులలో సానుభూతితో ఆనందం యొక్క ఆలోచనను సృష్టిస్తుంది. కాబట్టి ఉత్కృష్టమైన ఆలోచనలను చేయండి. మంచి మరియు నిజాయితీ గల వ్యక్తిని దొంగ సహవాసంలో ఉంచండి. అతను దొంగిలించడం ప్రారంభిస్తాడు. హుందాగా ఉండే వ్యక్తిని తాగుబోతు సహవాసంలో ఉంచు. అతను తాగడం ప్రారంభిస్తాడు. ఆలోచన చాలా అంటువ్యాధి. ఒక మానసిక చట్టం యొక్క అప్లికేషన్. హృదయాన్ని యవ్వనంగా ఉంచుకోండి. ఆలోచించవద్దు, నేను ముసలివాడిని అయ్యాను, నేను ముసలివాడిని అయ్యాను అనుకోవడం చెడ్డ అలవాటు. ఈ ఆలోచనను అలరించవద్దు. 60 ఏళ్ల వయసులో, నా వయసు 16 అని అనుకోండి. మీరు అనుకున్నట్లుగా మీరు అవుతారు. ఇది గొప్ప మానసిక చట్టం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా అవుతాడు. ఇది గొప్ప సత్యం లేదా సత్యం. నేను బలంగా ఉన్నాను అని ఆలోచించండి, మీరు బలంగా మారతారు. నేను బలహీనుడిని అని ఆలోచించండి, మీరు బలహీనులవుతారు. నేను మూర్ఖుడిని అని ఆలోచించండి, మీరు మూర్ఖులు అవుతారు. నేను ఋషిని లేదా భగవంతుడిని అని ఆలోచించండి, ఋషి లేదా మీరు దేవుడు అవుతారు. ఆలోచన ఒక్కటే మనిషిని తీర్చిదిద్దుతుంది మరియు మలుస్తుంది. మనిషి ఎప్పుడూ ఆలోచనల ప్రపంచంలోనే జీవిస్తాడు. ప్రతి మనిషికి తనదైన ఆలోచనా ప్రపంచం ఉంటుంది. ఊహ అద్భుతాలు చేస్తుంది. ఆలోచనకు విపరీతమైన శక్తి ఉంది. ఇప్పటికే చెప్పినట్లుగా, ఒక ఘనమైన విషయానికి మీ వర్తమానం మీ గత ఆలోచనల ఫలితం మరియు మీ భవిష్యత్తు మీ ప్రకారం ఉంటుంది. ప్రస్తుత ఆలోచనలు. మీరు సరిగ్గా ఆలోచిస్తే, మీరు సరిగ్గా మాట్లాడతారు మరియు సరిగ్గా ప్రవర్తిస్తారు. మాటలు మరియు చర్య కేవలం ఆలోచనలను అనుసరిస్తాయి. ఆలోచనా నియమాలను అర్థం చేసుకోండి. ప్రతి మనిషి ఆలోచనా నియమాలు మరియు వాటి కార్యకలాపాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచంలో సాఫీగా, సంతోషంగా జీవించగలడు. అతను తన లక్ష్యాలను సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో అందించడానికి సహాయ శక్తులను ఉపయోగించుకోవచ్చు. అతను శత్రు శక్తులను లేదా విరుద్ధమైన ప్రవాహాలను తటస్థం చేయగలడు. చేప ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదుతున్నట్లే, అతను తనను తాను సరిగ్గా సర్దుబాటు చేసుకోవడం ద్వారా మరియు తగిన ముందుజాగ్రత్త పద్ధతుల ద్వారా రక్షించుకోవడం ద్వారా ప్రతికూల ప్రవాహాలను ఎదుర్కోగలుగుతాడు.
లేకుంటే బానిస అవుతాడు. అతను వివిధ ప్రవాహాల ద్వారా నిస్సహాయంగా అటూ ఇటూ కొట్టుకుపోతాడు. అతను నదిలో చెక్క పలకలా కొట్టుకుపోతాడు. అతను ధనవంతుడు మరియు ప్రతిదీ కలిగి ఉన్నప్పటికీ అతను ఎల్లప్పుడూ చాలా దయనీయంగా మరియు సంతోషంగా ఉంటాడు. మెరైనర్ దిక్సూచిని కలిగి ఉన్న స్టీమర్ యొక్క కెప్టెన్ సముద్రం, మార్గాలు మరియు సముద్ర ప్రవాహాల గురించిన జ్ఞానం ప్రయాణించగలదు. సజావుగా లేకపోతే అతని స్టీమర్ అక్కడక్కడ కూరుకుపోతుంది. నిస్సహాయంగా మరియు కొన్ని మంచుకొండలు లేదా రాళ్లపైకి దూసుకెళ్లడం ద్వారా ధ్వంసమైంది. అదేవిధంగా ఈ జీవిత సముద్రంలో ఒక తెలివైన నావికుడు ఒక వివరణాత్మకమైనది ఆలోచన మరియు ప్రకృతి నియమాల పరిజ్ఞానం సాఫీగా సాగుతుంది మరియు అతని జీవిత లక్ష్యాన్ని సానుకూలంగా చేరుకోండి. ఆలోచన యొక్క నియమాలను అర్థం చేసుకోవడం, మీరు మీ పాత్రను మీకు నచ్చిన విధంగా మౌల్డ్ చేయవచ్చు లేదా ఆకృతి చేయవచ్చు. సాధారణ సామెత, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా అవుతాడు. ఇది ఆలోచన యొక్క గొప్ప చట్టాలలో ఒకటి. మీరు స్వచ్ఛంగా ఉన్నారని భావించండి, మీరు స్వచ్ఛంగా అవుతారు. మీరు గొప్పవారు అని ఆలోచించండి, మీరు గొప్పవారు అవుతారు. మంచి స్వభావం యొక్క స్వరూపులుగా అవ్వండి. అందరి గురించి మంచిగా ఆలోచించండి. ఎల్లప్పుడూ మంచి చర్యలు చేయండి. సేవ చేయండి, ప్రేమించండి, ఇవ్వండి. ఇతరులను సంతోషపెట్టండి. ఇతరులకు సేవ చేయడానికి జీవించండి. అప్పుడు మీరు ఆనందాన్ని పొందుతారు. మీరు అనుకూలమైన పరిస్థితులు లేదా అవకాశాలు మరియు వాతావరణాలను పొందుతారు. మీరు ఇతరులను బాధపెట్టినా, అపనిందలు చేసినా, దుష్ప్రచారం చేసినా, వెకిలి చేష్టలు చేసినా, దూషణలు చేసినా, ఇతరులను దోపిడీ చేసినా, ఇతరుల ఆస్తిని దుర్మార్గంగా సంపాదిస్తే, ఇతరులకు బాధ కలిగించే ఏ పని చేసినా నొప్పిని పొందండి. మీరు పొందుతారు అననుకూల పరిస్థితులు లేదా అవకాశాలు మరియు వాతావరణాలు. ఇది ఆలోచన మరియు ప్రకృతి నియమం. ఉత్కృష్టమైన లేదా బేస్ థింకింగ్ ద్వారా మీరు మీ మంచి లేదా చెడు లక్షణాన్ని రూపొందించుకున్నట్లే, మంచి లేదా చెడు చర్యలు చేయడం ద్వారా మీ అనుకూలమైన లేదా అననుకూలమైన పరిస్థితులను కూడా మీరు రూపొందించుకోవచ్చు. వివక్షకు గురైన వ్యక్తి ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉంటాడు. అతను ఎల్లప్పుడూ తన ఆలోచనలను జాగ్రత్తగా చూసుకుంటాడు. అతను ఆత్మపరిశీలన చేసుకుంటాడు. అతని మానసిక కర్మాగారంలో ఏమి జరుగుతుందో అతనికి తెలుసు. నిర్దిష్ట సమయంలో వృత్తి లేదా గుణ ప్రబలంగా ఉంటుంది. అతను తన మానసిక కర్మాగారం యొక్క ద్వారాలలోకి ఎటువంటి చెడు ఆలోచనను అనుమతించడు. అతను ఒక్కసారిగా వాటిని ముగ్గలో పడేస్తాడు. తన మంచి ఆలోచన ద్వారా, అతని ఆలోచనల స్వభావాన్ని చూడటం ద్వారా, ఆత్మపరిశీలన ద్వారా, చురుకైన గొప్ప ఆలోచన ద్వారా, వివక్షత కలిగిన వ్యక్తి తన గొప్ప లక్షణాన్ని నిర్మించుకుంటాడు. అతని ఉన్నత విధిని ఏర్పరుచుకుంటాడు. తన ప్రసంగాల్లో జాగ్రత్తగా ఉంటాడు. అతను తక్కువ మాట్లాడతాడు. మధురమైన ప్రేమతో కూడిన మాటలు మాట్లాడతాడు. ఇతరుల మనోభావాలను ప్రభావితం చేసే ఎలాంటి పరుషమైన పదాలను అతను ఎప్పుడూ ఉచ్చరించడు. అతను సహనం, దయ మరియు సార్వత్రిక ప్రేమను అభివృద్ధి చేస్తాడు. అతను నిజం మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. అందువలన అతను వాక్, ఇంద్రియ మరియు ప్రసంగం యొక్క ప్రేరణలకు చెక్ పెడతాడు. అతను కొలిచిన పదాలను ఉపయోగిస్తాడు. అతను కొలిచిన పంక్తులు వ్రాస్తాడు. ఇది ప్రజల మనస్సులపై లోతైన మరియు అనుకూలమైన ముద్రను ఉత్పత్తి చేస్తుంది. అతను ఆలోచన, మాట మరియు పనిలో అహింస మరియు బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తాడు. అతను శౌచ్ మరియు అర్జవ, సూటిగా పాటిస్తాడు. అతను మనస్సు యొక్క సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అతను శుద్ధ భవను కొనసాగించాడు. అతను ఈ 3 రకాల తపస్సులను, శారీరక, శబ్ద మరియు మానసిక, ప్రయత్నిస్తాడు మరియు అతని చర్యలను నియంత్రిస్తాడు. అతను చెడుగా ఆలోచించలేడు. అతను ఏ చెడు చర్య చేయలేడు. అతను ఎల్లప్పుడూ అనుకూలమైన పరిస్థితులను పొందడానికి తనను తాను సిద్ధం చేసుకుంటాడు. ఆనందాన్ని పంచేవాడు తనకు సంతోషాన్ని కలిగించగల అనుకూలమైన పరిస్థితులను ఎల్లప్పుడూ పొందుతాడు. ఇతరులకు బాధను వ్యాపింపజేసేవాడు, నిస్సందేహంగా, ఆలోచనా నియమాల ప్రకారం అతనికి దుఃఖాన్ని మరియు బాధను కలిగించగల అననుకూల పరిస్థితులను పొందుతాడు. అందువల్ల, మనిషి తన స్వంత ఆలోచనా విధానం ద్వారా తన స్వంత పాత్రను మరియు పరిస్థితులను సృష్టించుకుంటాడు. మంచి ఆలోచనల ద్వారా చెడు స్వభావాన్ని మంచిగా మార్చవచ్చు మరియు మంచి చర్యలు చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చవచ్చు. ఉన్నత ఆలోచనలలో సూచించబడిన చట్టాలు మీరు అనుకున్నట్లుగా మీరు అవుతారు. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే మీ జీవితం కూడా ఉండాలి. మీ ఆలోచనను మెరుగుపరచండి.
మంచి ఆలోచనలు మంచి చర్యలను తెస్తాయి. ఈ ప్రపంచంలోని వస్తువుల గురించి ఆలోచించడం మాత్రమే బాధ. బంధం ఆలోచనా చర్య వల్లనే కలుగుతుంది. స్వచ్ఛమైన ఆలోచన విద్యుత్ కంటే శక్తివంతమైన శక్తి. ఇంద్రియ వస్తువులచే ఆకర్షించబడిన మనస్సు బంధానికి మొగ్గు చూపుతుంది, అలా ఆకర్షించబడనిది విముక్తికి మొగ్గు చూపుతుంది. మనస్సు ఒక మోసగాడు. ఈ మనస్సు దోపిడీని చంపుము. మీరు ఎప్పటికీ సంతోషంగా మరియు స్వేచ్ఛగా ఉంటారు. మీ మనస్సును జయించే పనిలో మీ శక్తినంతా వ్యక్తపరచండి. ఇది నిజమైన పౌరుషం లేదా పురుషార్థం. స్వీయ తిరస్కరణ అనేది మనస్సు యొక్క శుద్ధీకరణ మరియు శుద్ధీకరణకు ఒక సాధనం. ఆలోచనలను శుద్ధి చేసి నిశ్చలపరచండి. జ్ఞానాన్ని కప్పి ఉంచే అజ్ఞానపు పొరలు ప్రశాంతమైన మనస్సు లేకుండా తొలగిపోవు. ఆహారంలోని సూక్ష్మ భాగం మనస్సును ఏర్పరుస్తుంది. ఆహారం నుండి మనస్సు తయారవుతుంది. ఆహారంలోని సూక్ష్మ భాగం మనస్సుగా రూపాంతరం చెందుతుంది. ఆహారం అంటే మనం తినేది మాత్రమే కాదు, మన ఇంద్రియాల ద్వారా మనం సేకరించేది. ప్రతిచోటా భగవంతుడిని చూడటం నేర్చుకోండి. ఇది కంటికి నిజమైన ఆహారం. ఆలోచన యొక్క స్వచ్ఛత ఆహారం యొక్క స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. మీరు ఉత్కృష్టమైన దైవిక ఆలోచనలను అలరించినప్పుడు మీరు బాగా చూడగలరు, బాగా వినగలరు, బాగా రుచి చూడగలరు, బాగా ఆలోచించగలరు. ఆకుపచ్చ లేదా ఎరుపు గాజు ద్వారా ఒక వస్తువును చూడండి. వస్తువు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. అయినప్పటికీ వస్తువులు అద్దం, మనస్సు ద్వారా కోరికలచే రంగు వేయబడతాయి. అన్ని మానసిక స్థితులు తాత్కాలికమైనవి. వారు నొప్పి మరియు దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తారు. ఆలోచన స్వేచ్ఛను కలిగి ఉండండి. తెలివిని మొద్దుబారిన మరియు ఆలోచనలను మందగించే పక్షపాతపు బానిసత్వం నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి. అమర ఆత్మ గురించి ఆలోచించండి. ఇది ప్రత్యక్ష, అసలైన ఆలోచన యొక్క సరైన పద్ధతి. శుద్ధి చేసిన తర్వాత ఆత్మ తనను తాను వెల్లడిస్తుంది. ఆలోచనలు మనస్సు ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా, ఎటువంటి కోరికలు లేదా ఆలోచనలు లేకుండా, ఎటువంటి బలవంతం లేకుండా, ఆశ లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడు పరమాత్మ ప్రకాశిస్తుంది. ఆనందానుభవం ఉంది. సాధువులు జీవించే విధంగా జీవించండి. ఆలోచనలు మనస్సు మరియు దిగువ స్వీయ విజయం సాధించడానికి ఇది ఏకైక మార్గం మరియు మీరు మనస్సును జయించే వరకు ఖచ్చితంగా మరియు శాశ్వత విజయం ఉండదు. బూమరాంగ్ అనుకున్నాను. మీ ఆలోచనలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ మనస్సు నుండి ఏమి పంపినా అది మీకు తిరిగి వస్తుంది. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన బూమరాంగ్. మీరు మరొకరిని ద్వేషిస్తే ద్వేషం మీకు తిరిగి వస్తుంది. మీరు ఇతరులను ప్రేమిస్తే ప్రేమ మీకు తిరిగి వస్తుంది. చెడు ఆలోచన 3 సార్లు శాపమైంది. మొదటిది, ఇది అతని మానసిక శరీరానికి గాయం చేయడం ద్వారా ఆలోచనాపరుడికి హాని చేస్తుంది. రెండవది, దాని వస్తువు అయిన వ్యక్తికి హాని చేస్తుంది. చివరగా, ఇది మొత్తం మానసిక వాతావరణాన్ని నాశనం చేయడం ద్వారా మొత్తం మానవాళికి హాని చేస్తుంది. ప్రతి చెడు ఆలోచన అది ఎవరికి దర్శకత్వం వహించబడుతుందో అతనిపై కత్తి లాగుతుంది. మీరు ద్వేషపూరిత ఆలోచనలను అలరిస్తుంటే, మీరు ఎవరికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ఆలోచనలను పెంచుతున్నారో ఆ వ్యక్తిని నిజంగా హంతకుడు. మీరు మీ స్వంత ఆత్మహత్య, ఎందుకంటే ఈ ఆలోచనలు మీపై మాత్రమే పుంజుకుంటాయి. చెడు ఆలోచనల ద్వారా అద్దెకు తీసుకున్న మనస్సు ఇతరుల నుండి ఆలోచనలను ఆకర్షించడానికి అయస్కాంతం వలె పనిచేస్తుంది మరియు తద్వారా అసలు చెడును తీవ్రతరం చేస్తుంది. మానసిక వాతావరణంలోకి విసిరిన చెడు ఆలోచనలు గ్రహించే మనస్సులను విషపూరితం చేస్తాయి. చెడు ఆలోచనపై నివసించడం క్రమంగా దాని వికర్షణను కోల్పోతుంది మరియు ఆలోచనాపరుడు దానిని మూర్తీభవించే చర్యను చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆలోచనలు మరియు సముద్రపు అలలు. ఆలోచనలు సముద్రపు అలల లాంటివి. అవి లెక్కలేనన్ని. వాటిని జయించాలనే మీ ప్రయత్నం ప్రారంభంలో మీరు నిరాశకు గురవుతారు. కొన్ని ఆలోచనలు సద్దుమణిగితే మరికొన్ని ఆలోచనలు ప్రవాహంలా ప్రవహిస్తాయి. ఒకసారి అణచివేయబడిన పాత ఆలోచనలు కొంత అభ్యాసం యొక్క ఏ దశలోనైనా నిరాశ చెందండి. మీరు ఖచ్చితంగా అంతర్గత ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. మీరు చివరికి విజయం సాధించాలి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఇబ్బందులనే పూర్వపు యోగినులందరూ ఎదుర్కోవలసి వచ్చింది. మానసిక మార్పులను నాశనం చేసే ప్రక్రియ కష్టం మరియు సుదీర్ఘమైనది. అన్ని ఆలోచనలు 1 లేదా 2 రోజుల్లో నాశనం చేయబడవు. మీకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు లేదా అడ్డంకులు వచ్చినప్పుడు మధ్యలో ఆలోచనలను నాశనం చేసే అభ్యాసాన్ని మీరు వదులుకోకూడదు. మీ మొదటి ప్రయత్నం మీ కోరికలు మరియు కోరికలను తగ్గించుకోవడం. మీ కోరికలు మరియు కోరికలను తగ్గించండి. అప్పుడు ఆలోచనలు వాటంతట అవే తగ్గిపోతాయి.
క్రమంగా ఆలోచనలన్నీ నశించిపోతాయి. సాధువుల ఆలోచనల రంగు మరియు ప్రభావం, మనం ఉన్నదంతా మన ఆలోచనలతో రూపొందించబడింది అని బుద్ధుడు ప్రకటించాడు. మన ఆలోచనలే జన్మల గోలకి కారణమవుతాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన ఆలోచనలను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం వెళ్ళి ఒక ఋషి దగ్గర కూర్చున్నప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. కానీ మనం చెడ్డ మరియు స్వార్థపరుల సహవాసంలో ఉంటే మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే శాంతి మరియు ప్రశాంతత యొక్క ప్రకంపనలు జ్ఞాని యొక్క ప్రకాశం నుండి వెలువడతాయి. అయితే స్వార్థపరుడి ప్రకాశం నుండి చెడు మరియు స్వార్థపూరిత ఆలోచనల ప్రకంపనలు వెలువడతాయి. ఆలోచన యొక్క రెండవ ప్రభావం ఒక నిర్దిష్ట రూపాన్ని సృష్టించడం. ఆలోచన యొక్క నాణ్యత మరియు స్వభావం నిర్ణయిస్తాయి ఆ ఆలోచన రూపం యొక్క రంగు మరియు స్పష్టత. ఆలోచన రూపం అనేది ఒక జీవి మరియు ఆలోచనాపరుడి ఉద్దేశ్యాన్ని అమలు చేసే బలమైన ధోరణిని కలిగి ఉంటుంది. నీలి ఆలోచన రూపాలు భక్తిని సూచిస్తాయి. స్వీయ త్యజించుట యొక్క ఆలోచన రూపం తెల్లని కాంతితో ప్రకాశించే అత్యంత సుందరమైన లేత నీలవర్ణంలో ఉంటుంది. స్వార్థం అహంకారం మరియు కోపం యొక్క ఆలోచన రూపాలు వరుసగా బూడిద, గోధుమ, నారింజ మరియు ఎరుపు రంగులో ఉంటాయి. మన చుట్టూ ఎప్పుడూ ఈ ఆలోచన రూపాలు ఉంటాయి మరియు మన మనస్సులు వాటి ద్వారా తీవ్రంగా ప్రభావితమవుతాయి. మన ఆలోచనల్లో 1/4 మన స్వంతం కాదు, కానీ కేవలం వాతావరణం నుండి తీయబడినవి. ఎక్కువగా వారు చెడు స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా భగవంతుని నామాన్ని ఉచ్చరించాలి. వారి చెడు ప్రభావం నుండి అది ఎల్లప్పుడూ మనలను కాపాడుతుంది.